తాండవ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. పేద ప్రజల సంక్షేమం, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ కొడతల నాగబాబు సూచించారు. పిఠాపురం మండలం కుమారపురంలోని గోకుల్ గ్రాండ్ హోటల్లో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి నాగబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులపై సమగ్ర చర్చ జరిగింది. స్థానిక సమస్యలను గుర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని దిశగా పనిచేయాలని నాగబాబు సూచించారు. త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను మరింత లోతుగా చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండంతరు బాబు, ఆనపర్త ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, ఓదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం వాళ్ళు దానికి రాజకీయ నాయకుడు కానీ రాజకీయ ప్రతినిధి కానీ దాని మీద చర్యలు తీసుకున్న ప్రసక్తి సందర్భం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పనిలో ఉన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి ఎన్నో 2 సంవత్సరాల్లో పిఠాపురానికి 600 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. రోడ్ల మీద కానీ, వివిధ కార్యక్రమాలు, గోశాలలు కానీ, పశువుల కోసం తాటే నీరు కానీ, ఇంకా ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తుందో అవి 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తారు. 100 బెడ్ హాస్పిటల్ నిర్మించారు. అండ్ ముఖ్యంగా పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ఒక ప్రత్యేక అధికారులు పెట్టి ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేం చేయాలో అవన్నీ ముందుకు తీసుకెళ్తారు. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.